సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
SMC హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న SMC హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ICU వార్డ్, ECG, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు CCTV పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన SMC హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలో గురువారం రైతుల సేవలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం, పిన్నమరెడ్డిపల్లి, కనసానపల్లి గ్రామాలకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, రైతుల భూ హక్కులకు చట్టబద్ధమైన భరోసాను కల్పించేందుకు కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తుందని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ పాస్ పుస్తకాలకు భూ యాజమాన్యానికి అధికారిక ధృవీకరణగా ఉండడంతో పాటు రైతులకు వివిధ ప్రభుత్వ సేవలు, బ్యాంకు రుణాలు మరియు ఇతర అవసరాల కోసం సులభంగా వినియోగించుకోవచ్చునని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను మరింత పెంపొందించేందుకు పలు సంస్కరణలను అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రైతులు తమ భూములకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు సరిచూసుకుని అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ PNV ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, AMC చైర్మన్ కుంపటి అరుణ, రెవెన్యూ, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ ఉద్యోగులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కూటమి నాయకులు, రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రైతు బజార్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం. కొంచెం దూరమైనా కూడా రీతిలో కూరగాయల ధరలు ఫిక్స్ చేసే విధానానికి అడ్డుకట్ట కూడా పడుతుందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రైతు పండించే పొలంలోనేమో సరైన ధర లభించదు. ఇక్కడ కూరగాయలు కొనుక్కునే గృహస్థులకేమో చాలా వ్యత్యాసంతో అక్కడ 10 రూపాయలు ఉంటే ఇక్కడ 30 రూపాయలు, 40 రూపాయలు, చాలా వ్యత్యాసంతో కూరగాయలు ధరలు పెంచేస్తూ ఉంటారు వ్యాపారస్తులు, లేకపోతే మధ్యలో ఏజెంట్లు ఎవరైతే ఉంటారో. 1420 మందికి 5,11,20,000 ఇచ్చారు. మనం ఎంతమందికి ఇస్తున్నాం తెలుసా? 1445 మందికి ఇస్తున్నాం. 7,66,62,000 మందికి ఎంత ఇస్తున్నాం ఎక్స్ట్రా? 2,50,00,000, 55 లక్షలు ఎక్స్ట్రా ఇస్తున్నాం మనం సంవత్సరానికి. ఏంటంటే అది ఇచ్చింది ఊరిని సొమ్ము కబుర్లు చెప్తుంది తప్పితే మీరందరూ కూడా ఇది ఆ పరిస్థితి ఈ ప్రభుత్వానికి తలెత్తింది. అయినా కూడా మరి ఒక నెల రోజుల్లోనో ఏదో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. ఈ వృద్ధాప్య పెన్షన్ కానీ, అంగవైకల్యం వాళ్ళకి పెన్షన్ కానీ అని చెప్పేసి అందరికి మనం చేస్తూ మొత్తం మీద 2,552 మందికి 6,55,00,000 ఆ ప్రభుత్వం ఇస్తే మనం 3,304 మందికి 10,69,00,000 రూపాయలు ఈ ఆగిరిపల్లిలో ఇస్తున్నామని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇంకా రేపు మాపో మళ్ళీ పెన్షన్ కొత్తగా ఇస్తే తర్వాత ద్రోణవల్లి రవిచంద్ర గారు, వేపూరి పద్మావతి గారు,
తర్వాత కొండ తర్వాత ఓకే సార్ థ్యాంక్ ఆధ్యాత్మికంగా ఏలూరును మరింత అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే శిథిలావస్థకు చేరిన ప్రాచీన దేవాలయాలను దశల వారీగా అభివృద్ధి చేస్తూ వస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఏలూరు పవర్పేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి ఆలయం వద్ద నూతనంగా నిర్మించనున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మహాపూర్ణాహుతి క్రతువులో పాల్గొని అర్చకులు కందుకూరి ఫణి శ్రీనివాస్ సాయి సబరీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాల జీర్ణోద్ధరణకు భక్తులంతా సమిష్టిగా పూనుకోవడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. దీనికి దాతల ప్రోత్సాహం కూడా ఎంతో స్ఫూర్తివంతమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా వాసుదేవాలయం అభివృద్ధికి అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి ఉదారంగా విరాళాలు ప్రకటించిన దాతలను ఆయన అభినందించారు. ఏలూరు ప్రజా ప్రతినిధిగా తన వంతుగా అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి ₹1,00,000 విరాళాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఆలయ చైర్మన్ జవ్వాజీ రామగోపాల్, కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్, తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జి దాకారపు రాజేశ్వరరావు, నాయకులు నవడూరి శ్రీనివాస్, జోగి శ్రీనివాస్, గుర్రం సాంబమూర్తి, సేర్ల వాసు, గంటా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న జనార్దన్ స్వామి దేవాలయం శంకుస్థాపన ఏ విధంగా జరిగిందో ఈ రోజున మరి వాసుదేవాలయంలో అభివృద్ధి పనులు ఆల్రెడీ మరి మొదలు పెడతాం జరిగింది. దానిలో భాగంగానే దానికి సమీపాన మరి అయ్యప్ప స్వామిని ఒకటి ప్రతిష్ఠింపజేయాలని చెప్పి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మరి 30 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుద్దని, భక్తులందరూ కూడా దీనికి సహకరిస్తారనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా వాసుదేవాలయానికి సంబంధించి 50 లక్షల రూపాయల దాకా అభివృద్ధి పనులకు ఖర్చు అవుతాయి. దానికి కూడా మరి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరిస్తారనే ఉద్దేశంతో ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఆధ్యాత్మికంగా ఏలూరు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి ఏదైతే ప్రాచీన దేవాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా శిథిలావస్థకు రావడంలో భాగంగా మరి ఏదైతే భక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా దేవాలయానికి వచ్చినప్పుడు దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు కోరితే అక్కడున్న పురోహితులు అవ్వచ్చు, అక్కడ ఉన్న అభివృద్ధి కమిటీ అవ్వచ్చు, వారందరూ కూడా దీనిలో పూనుకుని ప్రతి ఒక్కరిని కూడా ప్రజల సహకారం తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నారు. తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకం అంతా కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ఏదైతే ప్రోత్సాహం భక్తులందరూ చేస్తున్నారో దానికి ఏదైనా తగ్గితే మా ప్రోత్సాహంతో పాటు ఏలూరు పుర ప్రముఖులు దీనికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే వాసుదేవాలయానికి సంబంధించి ధ్వజస్తంభాన్ని భక్తులు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ పేరు కూడా చెప్పొద్దన్నారు. వాళ్ళు దేవుడి పేరు మీదే వాళ్ళు ఇస్తా అన్నారు కాబట్టి ఆ పేరు సుమారు దానికి 7 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుద్ది. అదేవిధంగా అయ్యప్ప స్వామికి సంబంధించి తడికిమిల్ల ప్రసాద్ గారు ఆ విగ్రహాన్ని ఇస్తానని చెప్తున్నారు. డెఫినెట్గా వారిని కూడా అభినందిస్తూ, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో మామిళ్లపల్లి పార్థసారథి గారు 50,000 ఇవ్వటం జరిగింది ఈ రోజునే.
అదేవిధంగా నా సహకారం కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేగా నేను కూడా దీంట్లో రెండిట్లో దేనికి ఉపయోగించుకున్నా 1 లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రకటించడం జరిగింది. సరస్వతి హాస్పిటల్స్ రేపొద్దున సరస్వతి గ్రూప్ అవ్వాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. దానికి సంబంధించి రాజేశ్వరరావు గారు ఒక 50,000 రూపాయలు ఆయన కూడా ఇక్కడ డొనేషన్గా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కూడా అభినందిస్తాం. అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించి జవ్వాజీ రామ్ గోపాల్ గారు 1,50,000 రూపాయలు ప్రకటించారు. ఆయన కూడా ఈ సందర్భంగా అభినందిస్తాం. ఏలూరులోని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల అంబికా ఫ్లవర్స్ నందు ఏలూరు జిల్లా యువమోర్చా అధ్యక్షులు ఆదపాక నాగసురేష్ ఆధ్వర్యంలో యువ సారథ్యం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి, విక్రమ్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ యువశక్తి మహోన్నతమైనదని, అలాగే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రతి రంగంలోనూ అభివృద్ధి జరిగిందని, అలాగే ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు అందించారని, ఈ 12 సంవత్సరాల కాలంలో 7 సంక్షేమ పథకాలను అన్ని రకాల వర్గాల కోసం అమలు చేస్తున్నారని, ఈ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క పేద ప్రజలకు చిట్ట చివరి వరకు అందే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, అదే లక్ష్యం. అంతిమోద్యాన్ని ప్రభుత్వం ఈ పథకం చిట్ట చివరి వ్యక్తికి అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని, కాశ్మీర్ వివాదం, 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం, దేశంలో నక్సలిజం లేకుండా చేయడం, ఉగ్రవాదం లేకుండా చేయడం, జాతీయ రహదారులను పెద్ద ఎత్తున ప్రతిరోజు నిర్మాణం చేయడం, దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా అందించడం, చిన్నపిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించారని, నరేంద్ర మోడీ అందించినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురెళ్ల సుధాకర్ కృష్ణ, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కట్నేని కృష్ణప్రసాద్, యువమోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు నుదురుపాటి కృష్ణ చైతన్య, యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, యువమోర్చా జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, మండల జిల్లా రాష్ట్ర స్థాయి వివిధ బాధ్యతలో ఉన్న నాయకులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. నమస్కారం అన్న, పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువమోర్చా యువ సారథ్యం పేరు మీద రాష్ట్ర పర్యటన చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటన పెట్టుకున్నాం. ముఖ్యంగా ఈ పర్యటనలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా ఒకటి సంస్థాగతంగా బలపడడం, యువకుల్ని ఎక్కువ మందిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం, దానితో పాటు రాబోయే ఎన్నికలకు యువకుల్ని ఎక్కువ మందిని పోటీలో నిలబెట్టే ప్రయత్నం చేయడం, దానికి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో యువకుల్ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రిపేర్ చేయించడం. ఇంకో పక్కన ఆంధ్రప్రదేశ్లో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఈరోజుతో 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నారు ఆయన బాధ్యత పదవి తీసుకొని. అయితే ఈ 1 ఇయర్లో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉంది. ఆ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, నేషనల్ హైవేలకు అభివృద్ధి చూడండి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లను నేషనల్ హైవే కనెక్టివిటీ చేశారు. దాని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నేషనల్ హైవేకి ఎక్కి ఒక జిల్లా హెడ్ క్వార్టర్కో, లేకపోతే రాజధానికో, లేకపోతే అభివృద్ధి చెందిన ఇతర జిల్లాలకో వెళ్ళడం జరుగుతుంది. నేషనల్ హైవేల యొక్క కనెక్టివిటీ పెరిగిన తర్వాత యాక్సిడెంట్ల యొక్క నంబర్ తగ్గిపోయింది. ప్రజలు సురక్షితంగా జర్నీ చేస్తూ ఉన్నారు. 12 లక్షలకు పైగా ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము ఇచ్చాం. 12 సంవత్సరాల కాలంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు ఏవైతుంటాయో, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, టెలికాం డిపార్ట్మెంట్ కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్మీలో కావచ్చు, అగ్నివీర్లో కావచ్చు, ఇలాగ ప్రతి రంగంలో కూడా ఇప్పటిదాకా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 12 లక్షలు. భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి, యువకులను ఎలా తీసుకెళ్ళాలంటే ఒక కార్యాచరణ ఈరోజు మేము తీసుకుపోతున్నాం. కాబట్టి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ రాబోయే స్థానిక ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నాం. వాటితో పాటు క్షేత్రాల్లో పనిచేయడానికే మేము ఈ జిల్లా కార్యశాల పెట్టుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. యువ విభాగం నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరూ పాల్గొనడం, వీరితో పాటుగా జిల్లాలో యువమోర్చాని బలోపేతం చేసే దిశగా సంస్థాగతంగా ఈవేళ వారి యొక్క పర్యటన మన జిల్లాలో రావటం మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరు భారతీయ జనతా యువమోర్చా. కాబట్టి దేశంలో కానీ ప్రపంచంలో కానీ అత్యంత పెద్ద ఈ విధంగా ఏదైతే సమాజంలో లేనిపోయినటువంటి అపోహలు, లేనిపోయినటువంటి అనుమానాలతోటి బలహీన వర్గాల్లో కానివ్వండి, యువతలో కానివ్వండి, మహిళల్లో కానివ్వండి ఈవేళ ఒకలాంటి ఆందోళనకు గురి చేసేటువంటి శక్తులకి
చెంపపెట్టులాగా భారతీయ జనతా పార్టీ, మరి ముఖ్యంగా భారతీయ జనతా యువమోర్చా పనిచేస్తూ ఉంది. యువతని దేశం కోసం మాత్రమే కాకుండా ప్రతి ఒక్క మహిళని గౌరవించే విధంగా తయారు చేసే ఏదైనా యూత్ వింగ్ ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యూత్ వింగ్ భారతీయ జనతా యువమోర్చా అని చెప్పి నేను తెలియజేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అంతేకాకుండా ఈరోజు యువ సారథ్యం పేరుతో రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కూడా ఎంతో ఓపికగా జిల్లా అంటే అది మాటలు కాదు, ఆ పర్యటన చేయడం, నేను పొద్దున్న చూసి పర్యటన చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. వీలాగా పనిచేస్తే మేము కూడా పైకి వస్తామని చెప్పి చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగి తెలుగుదేశం పార్టీ నాయకుడు దివంగత నిమ్మల శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్ఎస్ఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బావశెట్టివారిపేట రామ్నగర్ కాలనీ 2వ డివిజన్లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు భోజన ప్లేట్లను ఆయన కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ఏలూరు సొసైటీ బ్యాంక్ చైర్మన్ అమరావతి అశోక్ పాఠశాల యాజమాన్యానికి కుర్చీలను అందించి విద్యా సంస్థకు తన వంతు సహకారం అందించారు. నిమ్మల శ్రీనివాసరావు సమాజ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిమ్మల శ్రీనివాసరావు కుమార్తె నిమ్మల ఇంద్రజ, మేనల్లుడు సంకాబత్తుల రమేష్, డివిజన్ ఇన్ఛార్జ్ నాగులపల్లి గంగాధర్రావు, కో ఇన్ఛార్జ్ లంకల్పల్లి సతీష్, టీడీపీ సీనియర్ నాయకులు కోల కనకారావు, మేకల సీతారామయ్య, బావిశెట్టి నందికుమార్, పల్లంట్ల జ్యోతికుమార్, గుండు శివాజీ, వలవల శ్రీనివాసరావు, సంకాబత్తుల నాగరాజు, తోట లక్ష్మి తదితరులు ఎన్ఎస్ఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళకి ఒక సంవత్సరం అయింది ఆయన చనిపోయి. ఆయన పేరు మీద స్మరించుకుంటూ మీ భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉండదని ప్లేట్స్ అయినాయి, టీచర్స్కి కుర్చీస్ అన్నీ ఏర్పాటు చేసామమ్మా. మీరు ఆయనకి మనశ్శాంతి కలగాలని, ఎక్కడున్నా సరే మీ ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా అందరు ఫ్రెండ్స్ సర్కిల్ ఒక మాట మీద వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు నాతో పాటు నాకు సహకరించిన మా అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జ్ఞాపకార్థం వారికి ఎంతో ప్రేమతో, వారి మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చి వారి పేరు మీదుగా మరి అదే మన స్కూల్ మీద విద్యార్థుల మీద ఉన్న ప్రేమతో వాళ్ళందరికీ కూడా ప్లేట్స్ అడగాలి. వాళ్ళకి కొత్తగా వస్తున్నటువంటి స్టాఫ్కి చైర్స్ లేవు కాబట్టి మరి ఆ చైర్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి స్కూల్ గురించి సింపుల్గా ఒక మాట, మరి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి 3 years బ్యాక్ 306 మంది స్ట్రెంత్ ఉంది. తర్వాత సంవత్సరం 360 మందికి చేరింది. తర్వాత సంవత్సరం 380 మందికి చేరింది. ఈ సంవత్సరం 416 మందితో మరి ప్రతి స్కూల్లోనూ స్ట్రెంత్ తగ్గుతూ మరి టీచర్స్ పోస్టులు కూడా పోతున్న సమయంలో మీ ఊళ్ళో మీ అందరి యొక్క సహకారంతో మరి విద్యార్థుల యొక్క రోల్ను, పోస్టులు పోగొట్టుకోకుండా రోల్ను పెంచడం, అంతేకాకుండా ఇంకో 4 పోస్టులు అదనంగా మరి పాఠశాలకు తీసుకురావడం జరిగింది. మరి దానికి గాను ప్రత్యక్షంగా పరోక్షంగా మీరందరూ మాకు అందిస్తున్నటువంటి
సహకారమే దానికి నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మీరు మీ ప్రాంతంలో మరి మీ సపోర్ట్ వలన ఏర్పడినటువంటి స్కూల్ భవిష్యత్తులో మరింతగా రూపుదిద్దుకోవాలని, ఇంకా సెక్షన్స్ పెరగాలని చెప్పేసి మీ అందరి యొక్క సహకారం ఎప్పుడూ కూడా ఇదే విధంగా ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ, మరి మీరు ఇచ్చినటువంటి సహాయానికి మీ అందరికీ కూడా మరొకసారి మా ఉపాధ్యాయులు విద్యార్థులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్థానం ప్రారంభించిన దగ్గర నుంచి ఆయనతో పాటు నేను, నాతో పాటు ఆయన కలిసిమెలిసి అన్ని విషయాల్లోనూ కూడా పేట సమస్యలు కుల వివక్ష లేకుండా మాట ఇస్తే మాట కోసం నిలబడినటువంటి మనస్తత్వం గల వ్యక్తిగా నిమ్మల శ్రీనివాస్ మాకు అత్యంత సన్నిహితుడు, శ్రేయోభిలాషి. ఆ వ్యక్తి కాలం చేసి అప్పుడే సంవత్సరం అయిపోయింది, ఉదయం నాకు ఫోన్ వచ్చి సంవత్సరం అయిపోయింది మీ శ్రేణు ఇలా చేస్తున్నావు అంటే చాలా బాధపడ్డా, అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని. అటువంటిది ఈ రోజుని ఈ స్కూల్లో ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించిన స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, శ్రీనివాస్ గారి గురించి ఒక్క విషయం ప్రస్తావిస్తాం. అంటే ఆయన యొక్క కమిట్మెంట్ ఎలా ఉంటుంది అనేది, ఆయన యొక్క కమిట్మెంటు ఈ బావుశెట్టివారిపేటలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది ఆయన నేను కలిసి పాలవలస సోముల గారిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెట్టి మేము ఆయనకి సపోర్టింగ్గా ఉంటూ గెలిపించుకున్నాం. ఆ గెలిపించుకున్న యొక్క వ్యక్తి కౌన్సిలర్ని బడేటి బుజ్జి గారి దగ్గరికి అప్పటి ఎమ్మెల్యే మరణాల రంగారావు గారి ద్వారా బడేటి సంస్థానంలో అడుగుపెట్టడం జరిగింది. ఆ సంస్థానంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బడేటి సంస్థానం యొక్క అండదండలతోటి ఆశీస్సులతోటి మా యొక్క ఈ యూనిటీ మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ విధమైన వర్గ వైషమ్యాలు లేకుండా కలిసిమెలిసి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా మేము ముందుకు సాగుతున్నామంటే దానికి దివంగత ఎమ్మెల్యే బడేటి బుజ్జి గారు, వారి సోదరుడు ప్రజెంట్ ఎమ్మెల్యే బడేటి చంటి రాధాకృష్ణయ్య గారి యొక్క సహకారంతో మేము పేటలో ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాలకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ మా యొక్క టీము అంటే సీతయ్య గారు, గంగాధరారు, సతీష్ వగైరా, నందు వగైరా యాక్టివ్ పార్ట్ వహిస్తూ మేము అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం. అందులో ఒక చిన్న కార్యక్రమం మా శ్రేయోభిలాషి మిత్రుడు మా శ్రీనివాసం స్మరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా సహచర టీంను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. మాకు ఏమైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఇలాగ ప్లేట్ల ఇబ్బంది అని చెప్పి అన్నారు, అలాగే ఇద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఆ సహకారం చేయాలని చెప్పి ఫ్రెండ్ సర్కిల్ అందరినీ అడుగుతుంది జరిగింది. అయితే అందరూ కూడా ఓకే అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లేట్లు ఎన్ని వాండింగ్ అంటే 150 ప్లేట్లు వాండింగ్ అన్నారు. అలాగే అని చెప్పి ఇద్దాం అనుకున్నాం. కానీ ఎంత చేద్దాం అనుకున్నా ఒక బాధాకరం, ఎందుకంటే ఆయన పేరు మీద ఇవ్వడం అనేది ఆయన లేకుండా వెళ్ళగత్తం అన్నది చాలా ఇదిగా ఉంది. సంవత్సరం గడిచిపోయింది, అయినా కొంచెం బాధగానే ఉంది. ఎందువల్లంటే ఆయన ఎప్పుడు మాతోనే స్పెండ్ చేసేవారు, మాతోనే ఎక్కువగా ఉండేవారు. పార్టీ మారినా మళ్ళీ కూటమి అవటం వల్ల మళ్ళీ అంతా కలిసిమెలిసిగా ఎలక్షన్లో కూడా అలాగే తిరిగాము. స్వస్థందంగానే ఉంటున్నాడు, అంతా బాగుంది. ఆయనకి అనుగాన కొన్ని కారణాల వల్ల ఆయనకి అనారోగ్యం వల్ల కారణం చేయడం జరిగింది. అది బాధ కలుసుకొని అలాగే ఇప్పుడు స్వచ్ఛందంగా ఇక్కడ ప్లేట్లు ఇస్తున్నాము, అలాగే అక్కడ కేక్ కటింగ్ అవి చేసాము. ఇంకోటి అనాథాశ్రమంలో కూడా అక్కడ 8,000 రూపాయలు కట్టడం జరిగింది. అది కూడా ప్రతి సంవత్సరం ఒక రోజు ఆయన పేరు మీద ఆ ఆశ్రమంలో భోజనం పెట్టేటట్టు ఏర్పాటు చేశాం. ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలో గురువారం 27 లక్షల వ్యయంతో R&B మెయిన్ రోడ్ పక్కన నిర్మించనున్న డ్రైనేజీ పనులకు, మార్కెట్ యార్డ్ ఆవరణలో 24 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్ దుకాణాలకు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి భూమి పూజ, శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 3 కోట్లతో ఆగిరిపల్లి ఉన్నత పాఠశాల మోడల్ స్కూల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, విద్యాశాఖలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పట్టణాలు ధీటుగా గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. వ్యవసాయ మార్కెట్ల ద్వారా రైతులకు మేలు
చేసే కార్యక్రమాలు మరిన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామాల్లో మిగిలి ఉన్న పనులు దశల వారీగా పూర్తి చేస్తామని తెలిపారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, పారుదల సమస్యలను అధిగమించేందుకు డ్రైనేజీ నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన పారిశుధ్య వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. డ్రైనేజీ నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రైతు బజార్లో నిర్మించనున్న నూతన షాపులు రైతులు, వ్యాపారులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు స్థానిక వ్యవసాయ మార్కెటింగ్ సౌకర్యాల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని అందించడంతో పాటు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రైతు బజార్ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల సంక్షేమం, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైతు బజార్లను మరింత బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఏఎంసీ చైర్మన్ కుంపటి అరుణ, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. हरिद्राजन वासुपुरुषमाष्टमया देवताभ्युर्मः देवता अनुग्रहतावजन परमात्मने नमः फलायकेन फलायकसानं समर्पयामि मर्ता देवशादि मेहदिया जना प्रचोदयात् मापद ज्योतिर्षामृता ब्रह्म पद्मवस्त्राज गणेश महादेवताभ्युर्मः नैवेद्योस्त्रवरे नमस्कारं समर्पयामि नमस्कारं सेवाविदानं समर्पयामि देवता अनुग्रहतावजन परमात्मने नमः तायं नीराजनोदकेन परमात्मने नमः इति नीराजनं प्रतिष्ठामि ओम मंगलम कौशलेन्द्राय मह्यवनाजनेन चतुर्वदाभ्युर्मः वेदोक्तसौनदिव मंत्रविश्वोदकेन देवता नमस्कारं समर्पयामि देवताभ्युर्मः तदिज्ञानरपटं सर्वाबोधेः वैश्वदेशां हेमं प्रियां जस्यां रस्तोदकेन युवानस्य मातुपुरुष देवता अनुग्रहतावलसिद्रस्तु देवता अनुग्रहतावलसिद्रस्तेन परमात्मनादिकेन देवता साधारणं వేసేయండి देवता జోషి రాలేదా? ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. జై సాయి. మధ్యలో పెట్టాలి. ఇందులో కూడా నవదాని కొబ్బరికాయలు కొడుతుంది. ఒకసారి కొబ్బరికాయలు కొడుతుంది. కొబ్బరికాయలు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను ఏపీ స్టేట్ ఎస్సీ కమిషన్ ఎస్ చిన్నరాముడు కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి బంగారు వాకుల గుండా ప్రదక్షిణ చేసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శేషవస్త్రాన్ని కప్పి వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి శ్రీవారి ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్
అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. వెల్కమ్ బ్యాక్. తన క్యాంప్ కార్యాలయంలో ఆసుపత్రి తరహాలో పేదలకు ఉచిత వైద్య సేవలు అందించే అవకాశం కలగడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సంతోషం వ్యక్తం చేశారు. దాతల సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తూ వస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి శిబిరానికి విచ్చేసిన వారికి వైద్యులు బీపీ, షుగర్తో పాటు ఇతర జనరల్ వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో వైద్య శిబిరం కొనసాగుతున్న తీరును ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. అనంతరం అవసరార్థులకు ఉచితంగా మందులను అందజేసి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందించే కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. మెడికల్ క్యాంప్ నిర్వహణకు దాతల సహకారం కూడా వెలకట్టలేనిదని చెప్పారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి దాతృత్వంతో స్పందించి అవసరార్థులకు వివిధ రూపాల్లో సేవలను అందించేందుకు తమ వంతు సహకారం అందించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవర ప్రసాదరావు, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా. ప్రతి గురువారం కూడా ఏలూరు నియోజకవర్గంలో ఏదైతే మా క్యాంప్ ఆఫీస్లో మరి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందో ఈ రోజున కూడా అది నిరంతర ప్రక్రియ. దానిలో భాగంగానే ఈ రోజున కూడా మరి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అనేక చోట్ల నుంచి మరి అందరూ కూడా పేషెంట్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆశ్రమాలతో డాక్టర్లతో అనుసంధానం చేసుకుంటూ మరి ఇక్కడ పేషెంట్లందరికీ కూడా ఏదైతే బీపీ, షుగర్, జనరల్ వీక్నెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా చూడటం జరుగుతుంది. అలాగే కొన్ని రకాలైన బ్లడ్ టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇతరత్ర ఏదైనా కావాలంటే ఏ హాస్పిటల్ అయితే సిటీ స్కాన్ కానీ అలాగే ఎకో కానీ తీయాలన్నా కూడా ఆ పేషెంట్లకి ఆ హాస్పిటల్కి పంపించి తీయించడం జరుగుతుంది. డెఫినెట్గా దీన్ని ఏలూరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోమని ఏదైతే మీడియా ద్వారా తెలియజేసామో అన్ని డివిజన్ల నుంచి కూడా అందరూ కూడా వస్తున్నారు. రమ్మారమి ప్రతి వారం కూడా ఒక 100 మంది దాకా మరి గురువారం వచ్చిందంటే మాది కూడా హాస్పిటల్ లాగా మా క్యాంప్ ఆఫీస్ కూడా కనిపిస్తున్నందుకు మాకు కూడా ఆనందంగా ఉంది. డెఫినెట్గా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ మెడికల్కి సంబంధించి ఏదైతే మెడిసిన్స్ మరి కలవకొల్ల సాంబా మరి స్పాన్సర్ చేయడం జరిగింది కార్పొరేటర్. ఈ సందర్భంగా అతన్ని అభినందిస్తూ డెఫినెట్గా ఈ క్యాంప్ నిర్వహించడానికి అనేక మంది దాతలు ఈ మెడిసిన్స్ రూపేణా సహకరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆఫీస్కి వస్తారో వాళ్ళు చూసి ఈ మెడిసిన్స్ ఉచితంగా ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మెడిసిన్స్ కొని ఏదైతే ఇక్కడ డాక్టర్లు పలానా మెడిసిన్స్ ఉపయోగపడతాయని అనుకుంటున్నారో అవి అందించడం జరుగుతుంది. డెఫినెట్గా ఇచ్చే దాతలందరికీ కూడా డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ తప్పనిసరిగా ఇటువంటి క్యాంపులు బయట కూడా నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఏలూరు నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హోపర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ శత మ్యాచ్ మైలురాయిని చేరుకోవడంతో నిర్వాహకులు ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు నగర కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు 1 టౌన్ సిఐ రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులకు సాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి టోర్నమెంట్ విజయవంతంగా 100వ మ్యాచ్కి చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. హోపర్ కప్ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహిస్తూ యువ క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునే వేదికను కల్పిస్తున్న నిర్వాహకులను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రీడా పోటీలు మరింత విస్తృతంగా నిర్వహించి
యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం సిఐ రామకృష్ణ మాట్లాడుతూ యువత ఆటల వైపు మొగ్గు చూపాలని, చెడు వ్యసనాల వైపు వెళ్లి జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో చోడే బాలు, గుర్రం శివకుమార్, జీపీ సౌండ్స్ కోటి, వసీం, సంతోష్, శ్యామ్, అనిల్, వాసు, రమేష్, క్రీడాభిమానులు, పలువురు ప్రముఖులు పాల్గొని 100వ మ్యాచ్ మైలురాయిని ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. మరి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి ఎంత వద్దు అన్నా సరే మా బాలన్నకు ధన్యవాదాలు మూలమైన వ్యక్తి మన ఒక్క 5 నిమిషాల్లో మరి ఈ కార్యక్రమం ఆయన ఆశీస్సులతో మరి గవర్నమెంట్ చాలా చక్కగా వారి చేతి మీద ప్రారంభోత్సవం జరుపుకోవటం. ఇది ఈ రోజు వరకు కూడా 113 టీములు ఏర్పాటయ్యి ప్రతిరోజు కూడా మరి ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ చాలా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ జూనియర్ కాలేజీ కాంపౌండ్ ఈ ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఇదే స్ఫూర్తితో ఫైనల్ మ్యాచ్ కూడా చక్కగా జరగాలి, ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకునేటువంటి బాధ్యత ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఉంటాయి. మరి పర్మిషన్ సైన్ తీసుకొని ఆయనకి ఈ క్రికెట్ విలువ అట్లాగే ఈ పిల్లలు చెడు వ్యసనాలకి చెడు స్వభావాలకి పడకుండా ఈ క్రీడా స్ఫూర్తితో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఆయన పర్మిషన్ పెట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే బాలు గారు కూడా ఈ టీం వేరే కావచ్చు, అట్లాగే స్వామి కావచ్చు, మరి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంత మంచి కార్యక్రమంలో గుర్రం శివ గారిని, అట్లాగే బాలు గారిని, కోటి గారిని, వంటం సిఏ గారిని, రామకృష్ణ గారిని, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మీ అందరితో కూడా ఈ 4 మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ మేనేజ్మెంట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి నమస్కారాలు, శుభాకాంక్షలు. ఎలా ఉంటాడనంటే ఆట గెలిచినా ఓడినా కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. అంతే ఒక క్రీడాస్ఫూర్తి అనేది. చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఎగ్జామ్స్ లో కానీ లేకపోతే ఒక జాబ్స్ లో కానీ ఎక్కడైనా ఫెయిల్ అయినట్లయితే మనం ఏమనిపిస్తూ ఉంటుంది, ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. కానీ ఒక క్రీడాకారుడు ఆ క్రీడల్లో పార్టిసిపేట్ చేసినట్లయితే తనకు ఎప్పుడు ఆత్మస్థైర్యంతో ఎలాంటి సమస్యలైనా కూడా ఎదుర్కొనేటువంటి శక్తి ఈ క్రీడా మైదానంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అందరికీ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా యూత్ అంతా కూడా ఇటువంటి క్రీడల వైపు వచ్చినట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మనోధైర్యం కానీ ఆత్మస్థైర్యం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి వాటిలో కూడా మనం గెలవగలిగినటువంటి ధైర్యం కూడా వాళ్ళకు ఉంటుంది. మరీ ముఖ్యంగా నేను తెలియజేయాల్సినటువంటి పాయింట్లు, యువత అంతా కూడా ఇలాంటి క్రీడలు కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే ఎటువంటి సమస్యలు రావు. మెయిన్ ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం చాలా కేసెస్ లో ఎక్కువ ఈ యొక్క గంజాకి బాగా అలవాటు పడడం జరుగుతుంది. అంతేకాకుండా ర్యాష్ రైడింగ్ అనేది చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క విలువైనటువంటి జీవితాన్ని కోల్పోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అటువంటి చెడు అలవాట్లకి పాల్పడకుండా యువత అందరూ కూడా క్రీడల వైపు మొగ్గు చూపాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏలూరులో ప్రముఖ సేవా సంస్థ ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు 2026-27 సంవత్సరానికి సంబంధించిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలిగా వంకదారు శిరీష, కార్యదర్శిగా కంది ఉష, కోశాధికారిగా గుడిమెట్ల ఐశ్వర్య ప్రమాణ స్వీకారం చేశారు. క్లబ్ పీడీసీ గుడిమెట్ల అచ్యుత ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా వ్యవహరించి నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇంటర్నేషనల్ ఇన్నర్వీల్ వైస్ ప్రెసిడెంట్ సరితాలో నాని మాట్లాడుతూ సమాజ సేవలో ఇన్నర్వీల్ సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. మహిళా సాధికారత, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవా కార్యక్రమాల్లో క్లబ్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంటూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్నర్వీల్ క్లబ్ పూర్వ అధ్యక్షురాలు
అధ్యక్షురాలు సరోజ క్లబ్ సభ్యుల సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీసీ పిఎస్ లక్ష్మి, ముత్తులక్ష్మి, డాక్టర్ జి లలిత, ఈ సరస్వతి, వై ఉమా, ఎం లక్ష్మీ సర్వేష్, బృంద, పి సావిత్రి తదితర సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. I really miss them, and but I'm also happy on the other side because for the first time, my Attagaru and my mother are both with me today. It's very rare that we will find, you know, yes, that jodi here. So that I'm very happy, and what do I say? I'm so touched that I just came back from Sweden and have been installed as International Vice President. I have no words to say. Chala santosham. Actually, one day, the son wanted to go on a holiday. Surya, wanted to go on a holiday. And he said, actually, if somebody goes on a holiday, if the club president is absent, somebody has to take the place to chair the meeting, right? So, son holiday kelte, who will take my place? Again. Our son place, who is willing to take the son's place? Everybody said, no, Baba, I cannot take. But one small candle said, I will try. Yes? So similarly, when I stood for elections, Inavil Club of Eluru, when I was saying, what should I do? Should I go for elections? Should I fight elections? Such a difficult job. But my club stood with me, like the small candle and said, we are. And congratulations to both of you will shine. The president will shine, the secretary will shine, but you will shine at different times. The sun will shine during the day, my moon will shine during the night, but both of you will shine. And now you will be like, you know, a husband and a wife together. All the time talking more than you talk to your husbands also. And I wish you all the best for the coming year, along with the team of your team. Can you please stand, the team of ఎత్ర ఆర్యంతు పూజితే తత్ర రమంతి దేవత. అసలు మనకి ఆర్యంతు ఉంది కదా, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. అంటే ఇక్కడ ఇంతమంది దేవతలు ఉన్నారో చూడండి, వీళ్ళందరికీ కూడా మనం ఏంటంటే ఎక్కడైతే మనం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ ఇయర్ టీం గురించి కొంచెం చిన్న విషయాలు చెప్పాలి. మన ప్రెసిడెంట్ సరోజ గారు పేరులోనే రోజా, అంత సుకుమారంగా ఉంటారండి. ఆవిడ ఎంత నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా పరిచయం. వాళ్ళ అగ్రహారంలో మా ఇంటి దగ్గరగానే ఉంటూ ఉంటారు. ఆవిడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత సరిత గారు చెప్పారు, ప్రాజెక్ట్స్ కన్నా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏం చేశారు, మన సరిత గారిని వైస్ ప్రెసిడెంట్ కింద, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కింద గెలుచుకున్నారు. అదృష్టం అనమాట, లక్కీ హ్యాండ్ అని చెప్పేసి. క్లబ్ బాధ్యతలు నాకు అప్పగించి నన్ను ఇలా ప్రెసిడెంట్ కింద చేసినందుకు నా వంతు సాయంగా నేను అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తానని మీకు చెప్తున్నాను. నాలో ఏదైనా తప్పులు ఏదైనా ఉంటే కనుక చేసిన ప్రాజెక్ట్స్లో మీరు అవి సరి చేసి చెప్తే నేను అది మళ్ళీ దిద్దుకొని కంపల్సరీగా సక్సెస్ఫుల్గా ఈ క్లబ్ ప్రాజెక్ట్స్ చేసి పెడతాను. అసెంబ్లీలో ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ నా వంతుగా నేను చేయడానికి అన్నీ ప్రయత్నిస్తానండి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు హుండీలు తెరిచి లెక్కించగా 17 రోజుల కాలానికి గాను నగదు 1,98,46,114 రూపాయలు, బంగారం 219 గ్రాములు మరియు వెండి 2 కేజీల 70 గ్రాములు లభించాయి. పాత 2,000 రూపాయలు 1 నోటు, 1000 రూపాయలు 5 నోట్లు, 500 రూపాయలు 10 నోట్లు మరియు పలు దేశాల విదేశీ కరెన్సీ వచ్చిందని కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు తెలిపారు.
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు మద్దతు ప్రకటించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటికి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ దేశ జనాభాలో మహిళలు దాదాపు సగం ఉన్నప్పటికీ శాసనసభలో పార్లమెంట్లో వారి ప్రాతినిధ్యం ఎప్పటికీ ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళల రాజకీయ సాధికారత కోసం NFIW జాతీయ అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు గీతా ముఖర్జీ ఎన్నో సంవత్సరాల అధ్యయనం చేసి మహిళల హక్కుల కోసం పోరాడారని గుర్తు చేశారు. మహిళలకు రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్ అమలు అత్యవసరమని అభిప్రాయపడ్డారు. తమ వినతిపై ఎమ్మెల్యే బడేటి చంటి సానుకూలంగా స్పందించి ఈ అంశాన్ని శాసనసభలో ప్రస్తావించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆయనకు మహిళా సమాఖ్య నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ, కొల్లూరు సుధారాణి, ఉప్పులూరు లక్ష్మి, ఉప్పులూరు భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ వర్షాకాల సమావేశాలు పార్లమెంటు సమావేశాల్లో 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మన కేంద్ర మోదీ గారు ఆ మహిళలు ప్రతి దాంట్లో సమానంగా ఉన్నారు, ప్రతి దాంట్లో దూసుకుపోతూ ఉన్నారు, మేము సమాన హక్కులు అయితే కల్పించామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా జనగణన డీలిమిటేషన్ లేనటువంటి షరతులు లేని మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని NFIWగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సందర్భంగా మేము ఈ శాసనసభ్యులైన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. దీనికి సంబంధించి 33% రిజర్వేషన్ బిల్లుని చట్టసభల్లో అమలు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే మోదీ గారు తక్షణమే స్పందించి మా మహిళా రిజర్వేషన్ బిల్లుని తక్షణమే అమలు చేయకపోతే NFIWగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మేము కేంద్ర ప్రభుత్వం మోదీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్యక్రమానికి మేము ఇచ్చేసి ఎమ్మెల్యే గారికి వినతిపత్రానికి అందజేయడం సానుకూలంతో ఆయన మాకు అందుబాటులో ఉన్నారు. ఆయనకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు చొరవతో 2.5 దశాబ్దాల తర్వాత లంక గ్రామాలకు ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని పునరుద్ధరించడం పట్ల కొల్లేరు లంక ఆవాస ప్రాంత గ్రామస్తులు హర్షం వెలుబుచ్చుతున్నారు. తాజాగా చెట్టన్నపాడు ఏలూరు మధ్య నడిచే విధంగా ఆర్టీసీ బస్ సర్వీస్ను ఏర్పాటు చేశారు. బస్ సర్వీస్కు ఆగడాల లంక గ్రామం వద్ద శాసనసభ్యులు గురువారం ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవానికి వచ్చిన శాసనసభ్యులకు కొల్లేరు లంక గ్రామాలకు చెందిన ప్రజలు ఘన స్వాగతం పలికారు. బస్ టికెట్ కొనుగోలు చేసి ఇతర ప్రయాణికుల్లో అధిక సంఖ్యలో గల మహిళా ప్రయాణికులతో కలిసి కొద్ది దూరం ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా మహిళలతో కూటమి ప్రభుత్వం ద్వారా వారికి కలుగుతున్న ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి కొల్లేరు లంక గ్రామాలకు వచ్చి వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇతరులకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. కొల్లేరు సరస్సు ఆధారంగా ఉత్పత్తి జరిగే ఆక్వా ఉత్పత్తులను ఏలూరుకు తరలించి పెద్ద ఎత్తున వ్యాపారాలు సాగించేందుకు అనువుగా ఉంటుందని తెలిపారు. గతంలో రవాణా సౌకర్యం లేని కారణంగా ఆక్వా ఉత్పత్తులను తక్కువ ధరకు విక్రయించి తాము నష్టపోయిన వైనాన్ని శాసనసభ్యుల దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ చెట్టన్నపాడు ఏలూరు మధ్య తిరిగే పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రతిరోజు 3 ట్రిప్పులు తిరిగే విధంగా ఏర్పాటు చేశామన్నారు. తన విజ్ఞప్తి మేరకు బస్సు సౌకర్యానికి సహకరించిన ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల లంక గ్రామాల్లో విద్యా వ్యాప్తి జరుగుతుందన్నారు. ఇదే నేపథ్యంలో కొందరు గ్రామస్తులు ప్రస్తుతం చెట్టన్నపాడు ఏలూరు మధ్య ఏర్పాటు చేసిన బస్సు సౌకర్యాన్ని ఇటీవల కాలంలో పర్యాటక కేంద్రంగా మారిన కొల్లేరు లంకలోని పెద్దింటమ్మ దేవస్థానం వరకు పొడిగించాలని కోరారు. కార్యక్రమంలో భీమడోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పద్మావతీదేవి, కూటమి నాయకులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని పెదవేగి PHC వైద్యాధికారి కార్తీక్ సూచించారు. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం ద్వారా గర్భిణీలకు షుగర్, BP, రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న గర్భిణీ స్త్రీలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి సిఫార్సు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ పథకంలో ముఖ్యంగా ఏంటి అంటే గర్భిణీ స్త్రీలకు మన రక్త పరీక్షలు చేసినప్పుడు ఏమన్నా షుగర్ పెరిగినా, BP పెరిగినా, రక్తం తక్కువ ఉన్నా వైద్యాధికారులు, వైద్య నిపుణుల సలహా తీసుకుని వాళ్ళని GGHకి మనం రిఫర్ చేయడం జరుగుతుంది. దానివల్ల
మనం గర్భిణీ స్త్రీలకి ముందుగానే ఏమన్నా రిస్కులు ఉన్నాయా లేదా అనేది ముందుగానే మనం నిర్ధారించుకుని వాళ్ళకి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా మనం చూసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ కార్తిక్, పిహెచ్సి పెదవేగి వైద్యాధికారిని. ప్రతి నెల 9వ తారీఖు మనం ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనేది భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం అండి. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ లో ఏం చేస్తామంటే గర్భిణీ స్త్రీలు అంటే ఏఎన్సీలకి మనము పరీక్షలు చేసి వైద్య పరీక్షలు బీపీ, షుగరు, బ్లడ్ శాతం ఎంత ఉంది అనే పరీక్షలన్నీ చేసి దానికి తగినట్టుగా సూచనలు ఇచ్చి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐరన్ మాత్రలు, బలం మాత్రలు ఇవన్నీ ఇస్తాం. బ్లడ్ కనుక తక్కువ ఉన్న వాళ్ళకి ఇంజక్షన్లు, ఐరన్ ఇంజక్షన్లు పెట్టడం కూడా జరుగుతుంది. ఇది ప్రతి నెల 9వ తారీఖున మనం నిర్వహించే ప్రోగ్రాం. అంతేకాకుండా దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ఈ రోజున మనకి గైనకాలజీ డాక్టర్ గారు, ప్రసూతి వైద్యురాళ్ళు మనకి ఏలూరు నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. మొత్తం అందరూ గర్భిణీ స్త్రీలు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి తగిన సూచనలు వాళ్ళు ఇవ్వడం వల్ల అందరూ చూపించుకుంటారు. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా మనకి ఏంటి అంటే ఒక్క నిమిషం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.